రామచంద్ర మాతోని గాదిగ అని చేయి పట్టి పురాగ చేతులెత్తేసిందట. ఉన్న పవర్ ఊసిపోకుండా కాపాడుకునేతందుకు ఇప్పటి సందే ఇగురంతోని ఆలోచన చేయాలని, ఓట్ల కోసం సరికొత్త తాట్లు ఏస్తానికి స్ట్రాటజిస్టులకి కోట్లిస్తా అని కూడా ఎనకకు పోతలేరట. డీలా పడుతుందేమో అన్న పార్టీని పైకి లేపాలని భారీ ప్యాకేజ్ ఇచ్చి మరీ సునీల్ కనుగోలును పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారని టాకు. పక్క పార్టీలతోని ఫైటింగ్ చేసే కంటే పార్టీల లోపల ఫైటింగ్లతోనే సరిపోతుందని గాంధీ భవన్ వర్గాలు రందిలుండే. ఇన్ని లుకలుకలు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలతోనే ఫైటింగ్ లీడ చేస్తాం ఇంకా. ఓ దిక్కు బీఆర్ఎస్ దూకుడు ముంగట మా కార్యకర్తల బలం చాలతలేదు. అది చాలినట్టు పబ్లిక్ లో కూడా మస్తు వ్యతిరేకత ఉన్నది. వడ్లు మక్కలు కొనే ముచ్చటకేంచి 6 గ్యారంటీల దాకా ఊళ్ళల్లో పోతే ఆయనతో జనాలు గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతారేమో అని లీడర్లలో భయం పుట్టుకుంది. 3 రంగుల జెండా బట్టి అని పాట పెట్టుకొని పోతే మూతి మీద గుద్దేటట్టు ఉన్నారు. ఇసుంటి టైంలో అసలుకే లైట్ తీసుకోవద్దని వచ్చే 3 ఏళ్లకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది అనుకుంటా. ఇంగ్లీష్ పేపర్‌లో కూడా వార్తలు వస్తున్నాయి గట్టిగానే. ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతోని బీపీలు పెరిగేటట్టున్నాయి. మీదికెళ్ళి పోక్సో కేసు చేయంగా బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అనుకుంటా జనాల జర గట్టిగానే నాటకపోయింది. ఈళ్ళ చీకటి దోస్తాన్ కేసుతోని ఎలుగులోకి వచ్చింది అనుకుంటా ఓపెన్ గానే గులుగుతురు జనాలు. హామీలు ఆగమయ్యే వరకల్లా పబ్లిక్ గరం మీద ఉండే. అందుకే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేతందుకు సునీల్ కనుగోలు పనితనం బాగా కలిసొచ్చింది. అదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేతందుకు కూడా ఈయన మాస్టర్ మైండే పనిచేసుడుతోని ఇటు తెలంగాణలో కూడా పట్టుకొచ్చిరప్పుడు. అటెంక నిన్నయాల కేరళంలో కూడా హస్తం పార్టీకే సీఎం సీటు హస్తగతం అయ్యేతందుకు సునీల్ కనుగోలు స్ట్రాటజీలే అక్కడికొచ్చినాయి. ఇక ఇదే ఊపులో ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే ఓట్ల కోసము ఇప్పటి సంది రంగంలోకి దింపితే బెటర్ అని రేవంత్ సర్కార్ ఈ ముచ్చట ముంగటేసుకుందిగా. అందుకే వేం నరేందర్ రెడ్డి పదవిలో సునీల్ కనుగోలును కూడా గుసపెడతారని టాకినొస్తున్నది. మరి ఇక పబ్లిక్‌లో ఉన్న వ్యతిరేకతని, స్టేట్‌లో ఉన్న సమస్యల్ని డైవర్షన్‌తోని డ్యామేజ్ కంట్రోల్ చేసుడా, లేకుంటే పోయిన ఎలక్షన్‌లలో చేసినట్టుగానే కేసీఆర్, బీఆర్ఎస్ మీద విమర్శలు, వ్యతిరేక ప్రసారాలు చేసి పవర్‌లోకొచ్చుడా, ఇగ ఎట్లా చేద్దాం ఏం కథ అని ఇక అప్పుడే మాట ముచ్చట్లు కూడా షురువైనాయని టాకు. ఇక బయట పార్టీలతోని కంటే లోపల కయ్యాల కాంగ్రెస్ పేరు పోయిన ముచ్చట ఓటక్కు లేనోళ్ళని అడిగినా టక్కున చెప్తారాయే. అందుకే ముందుగాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నడుమ కోఆర్డినేషన్ లేకుండా అయితున్న కొట్లాటల్ని సెట్ చేస్తానికి సునీల్ కనుగోలు చూస్తుండని కూడా ఇనొస్తున్నది. మరి ఇక ఓ దిక్కు పార్టీని సెటరైట్ చేసుకుంటేనే ఇంకో దిక్కు ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలని ఎసొంటి స్ట్రాటజీలతోని ముంగటికి పోతారో చూడాలిగా.